రాష్ట్ర నాయకత్వం ఆదేశాలతో భూపాలపల్లిలో గ్రామస్థాయి నుంచి బీజేపీ బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిరుపేదల కోసం తీసుకువచ్చిన పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామంటూ భూపాలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మా కార్యకర్తలు సైనికులు పనిచేస్తారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఫెయిల్యూర్ అయ్యాయని, ఏ ఒక్క లబ్ధిదారునికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం లేదని, ఓపెన్ కాస్ట్ గనుల వల్ల ఇల్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని మండిపడ్డారు. ఇక అధికార పార్టీ భూ కబ్జాలు మితిమీరిపోతున్నాయని అంటున్న భూపాలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డితో మా వరంగల్ కరెస్పాండెంట్ హరికృష్ణ ఫేస్ టు ఫేస్. కమలనాథులు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణలో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు అంగబలం అర్ధబలం ఉన్న నాయకులనే పార్టీలోకి ఆహ్వానిస్తున్న పరిస్థితులు అయితే బీజేపీ పార్టీలో ఉన్నాయి. ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలను కూడా పార్టీని గ్రామ స్థాయి నుండి కూడా బలోపేతం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇటు జయశంకర్ జిల్లాలో ఇటు భూపాలపల్లి నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇటు భూపాలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి చందుపట్ల కీర్తిరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, భూపాలపల్లి నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? భారతీయ జనతా పార్టీ మనం చూసుకుంటే కార్యకర్తలను నిర్మించబడినటువంటి పార్టీ. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ప్రతి బూత్లోనూ కూడా ఇవాళ బూత్ కమిటీస్ వేసి పన్నా ప్రముఖుని వేసి పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నాం. గత 2018 ఎలక్షన్స్ తర్వాత సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని గ్రామాలలో కూడా ఇవాళ అభ్యర్థులను నిలబెట్టి పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేసినాం. ఇవాళ బండి సంజయ్ గారి పాదయాత్ర చూసుకున్నా, ఆ తర్వాత ప్రతి ఏదైతే బై ఎలక్షన్స్ వస్తున్నాయో బై ఎలక్షన్స్లో భూపాలపల్లి జిల్లా నుంచి వందల సంఖ్యల కార్యకర్తలు ఇవాళ అక్కడికి పోయి పనిచేస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారి పాదయాత్రలో వందల సంఖ్యలో యువ మోర్చా పిల్లలు కానివ్వండి, కిసాన్ మోర్చా వాళ్ళు అక్కడ పోయి రోజుల తరబడి పాదయాత్రల నుండి పాదయాత్రను విజయవంతం చేస్తూ ఉన్నారు. ఇవాళ భూపాలపల్లి నుంచి సైనికుల లెక్క ప్రతి గ్రామం నుంచి కూడా ఇవాళ పార్టీని ఖచ్చితంగా రేపు అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు. భూపాలపల్లిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ప్రజలు ఎలాంటి సమస్యల ద్వారా ఇబ్బందులు పడుతున్నారో అవి ఏమైనా గుర్తించారా? వారి పక్షాన ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు పార్టీ తరఫున? భూపాలపల్లి జిల్లాకి వచ్చేసరికి ఫస్ట్ నుంచి కూడా భూపాలపల్లి జిల్లా వంచబడింది. ఇవాళ తెలంగాణ సాధించుకోవడంలో భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కార్మికుల యొక్క శ్రమ ఎవరం కూడా మర్చిపోదగినది కాదు. అది ఇవాళ కొత్త జిల్లా ఏర్పడింది. తెలంగాణ సాధించుకున్నాము, కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత భూపాలపల్లి స్వరూపం మారిపోతుంది, చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించారు. ముఖ్యంగా భూపాలపల్లి టౌన్ ప్రజలు అటు మధుసూనాచారి గారు కానివ్వండి, ఇటు ఇప్పుడు గెలిచినటువంటి రమణారెడ్డి గారు కానివ్వండి, మేము గెలిస్తే వెంబడే మీకు అందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి అక్కడ ఉండేటువంటి ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అది నల్లేరు మీద నడకలకు అసలు ఎక్కడ కూడా ఆ పట్టాల సంగతి ఇప్పటివరకు కూడా ఇవాళ ముందుకు పోవడం లేదు. ఆ తర్వాత జిల్లా ఏర్పడిన తర్వాత భూములకు విపరీతమైనటువంటి రేట్లు రావడం ద్వారా రియల్ ఎస్టేట్ దందా కేవలం టీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ భూపాలపల్లిలో సామాన్యమైనటువంటి ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే అసలు ఒక ప్లాట్ ఉండడమే పాపం అయిపోయింది. వాళ్ళకు 100 గజాలో 200 గజాలో ప్లాట్ ఉన్నదంటే దాని మీద ఎప్పుడు ఎవరి డేగ కన్ను పడతా ఉందో, ఏ నాయకుని యొక్క భయభ్రాంతులకు గురి కావాల్సి వస్తుందో అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భూపాలపల్లి ప్రజలు ఉన్నారు. దీన్నన్నిటిని కూడా అభివృద్ధి కార్యక్రమాలు కనుక మనం చూసుకుంటే స్పీకర్ గారి హయాంలో వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు మొత్తం కూడా ఇవాళ చేతివాటానికి గురైపోయినాయి. ఇప్పటివరకు అవి శిథిలావస్థకు చేరుకుంటా ఉన్నాయి. భూపాలపల్లిలో కట్టినటువంటి 450 డబుల్ బెడ్రూమ్స్ అవి శిథిలావస్థకు చేరుకుంటా ఉన్నాయి. చేతివాటం కమిషన్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క కమిషన్ల దందాల వాటిని ఎవరిని పంచలేని పరిస్థితులలో, నిరుపేదలకు రానటువంటి పరిస్థితుల్లో ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇది మొత్తంగా కూడా ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఏదైతే ప్రజలు ఏ సమస్యలతో అయితే ఇబ్బందులకు గురవుతున్నారో ఆ సమస్యల పైన కూడా మేము పోరాటాలు చేస్తాము. ఇటు పార్టీ నేతల ఆదేశాల మేరకే పార్టీని బలోపేతం చేసేందుకే ఇటు గ్రామ స్థాయి నుండి కూడా కమిటీలు వేసుకొని కూడా ఇటు ముందుకెళ్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు అధికార పార్టీ భూ కబ్జాలు కావచ్చు, ఇటు మిషన్ భగీరథ నీళ్లు కావచ్చు, ఇటు ఏదైతే ఇటు ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇటు ఏదైతే ఇల్లు కోల్పోతున్నారో, ఇటు ఎవరికైతే నష్టపరిన వాళ్ళందరి పక్షాన కూడా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కూడా మేము
ముందుకెళ్తాము, ఇటు ధర్నాలు చేపట్టి కూడా వాళ్ళకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటాలు చేస్తామని చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీకి పట్టం కడతారు. బీజేపీకి సంబంధించిన పథకాలను కూడా గ్రామ స్థాయి వరకు చేరేందుకు కూడా మేము కృషి చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్టు భాస్కర్తో హరికృష్ణ, అమ్మ న్యూస్, వరంగల్.